కదా అత్తయ్య గారు, అర్థం కావడం లేదంట. ఎలా తప్పించుకోవాలో ఐడియా ఇంకా తట్టలేదనుకుంటా. బావా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బావా. ఇదిగో నువ్వు ఆగు, నువ్వు చెప్పరా. నేను సామాన్యమేమీ అనలేదమ్మా. అన్నావ్ లేదు. ఇదిగో ఇది నీకు మందు పెట్టి నీతో అనిపిస్తోంది. నిన్ను మాకు దూరం చెయ్యాలని చూస్తోంది. నిన్ను మాకు తెలియకుండా ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతుంది. లేదు లేదు లేదు. అయ్యో నాన్న సూర్య, రే నాన్న సూర్య. ఇలా జరుగుతుందని మీకు తర్వాత చెప్తాను, నన్ను విన్నారా? నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి సామాన్య హాస్పిటల్కి ఫోన్ చేయి. మేము హాస్పిటల్ నుంచి వస్తున్నాం. హాస్పిటల్ నుంచా? ఏంటి సముద్రం నువ్వు అనేది? ఏమైంది వాడికి? చెప్తే నువ్వు నమ్ముతావు పద్మతునా, వీళ్ళు నమ్మరు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఏం జరిగింది నా కొడుక్కి? నా సూర్య ఏం చేశావు? ఇదిగో ఇలా అంటారని నేను చెప్పడం లేదు, కాస్త వెయిట్ చేయండి. హలో, తొందరగా ఇంటికి రావా, మా బావ పడిపోయాడు, అర్జెంట్. ఎవరికి ఫోన్ చేసావు? చిన్నత వస్తుంది. ఎవరికి? బావా బావా. అమ్మ సామాన్య, ఈ సామ్ ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు మన డాక్టర్కి ఫోన్ చేసి పిల్లమ్మా. సరే, నేను చేసింది డాక్టర్కే. డాక్టర్ కా? సమంత అది అదిగో డాక్టర్ వచ్చేసారు, రా. ఈ అమ్మాయి నీకు తెలుసుగా చిన్నత్త? నాకేం తెలుసు, నాకు తెలీదు. అదేంటి చిన్నత్త అలా అంటున్నావు? అక్షయ తృతీయ ఈ రోజు వచ్చింది కదా అత్తయ్య గారు, ఆవిడ గారి ఫ్రెండ్ అని చెప్పింది కదా. ఓ ఫ్రెండ్, ఫ్రెండ్లీగా సపోర్ట్కి పిలుచుకుందనమాట. ఓకే ఓకే. ఏంటి చిన్నత్త మర్చిపోయావా? ఇప్పుడు గుర్తొచ్చిందిలే. అవునులే, ఎన్నో టెన్షన్స్ కదా, కొన్నిటిని మర్చిపోవడం సహజం. సర్లే, ఇప్పుడేంటి? డాక్టర్ సంయుక్త అని చెప్తారు. చెప్పు డాక్టర్ సంయుక్త, మేము వింటాం. వాట్ ఈస్ దిస్ సమంత? నీకు చెప్పాను కదా, నువ్వు చెప్పలేదా? నా మాట వింటే మా బావిలో పడిపోడు కదా సంయుక్త. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, తర్వాత చెప్తాను అని. విన్నారా? వినలేదుగా వీళ్ళు. ఏంటండి ఇది? ముందు నా కొడుకు ఏమైందో చెప్పమ్మా. ప్రస్తుతానికి ఏం కాలేదండి. 5 to 10 minutes లో స్ప్రో వచ్చేస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం డేంజర్. అసలు ప్రాబ్లం ఏంటి? సైకలాజికల్ డిసీజ్, మానసిక వ్యాధి చిన్నత్త. అవునండి. ఆ వ్యాధి వల్లే సూర్య గారు మీరందరూ నమ్మలేనివన్నీ చేస్తున్నారు. తను చేస్తున్న సంగతి ఆయనకే తెలియకుండా చేస్తున్నారు. వాట్? ఇట్స్ ట్రూ. నో, నేను నమ్మను. ఈ డాక్టర్ తో కలిసి ఇది మీరు ఆడుతున్న మరో డ్రామా. దేనికోసం డ్రామా ఆడతాం సామాన్య? అందరిలో తల ఉంచుకొని బావ ఏం సాధించడానికి డ్రామా ఆడుతున్నాడు? దానివల్ల నష్టమే కాని తనకి కలిగే లాభం ఏముంది? తన వాళ్ళే తనని చీదరించుకోవడం వల్ల తనకి యూస్ ఏముంది?
అవమానం అవకాశం ఎలా అవుతుంది? కరెక్టే. ఎవరైనా కావాలని ఇలా చేస్తారా? చెయ్యరు. నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను ఫ్రెండ్. అన్నయ్యకి డిసీజ్ వచ్చిందని నీకెలా తెలిసింది? అవును సిస్టర్, నీకెలా తెలిసింది? సంయుక్తే చెప్పింది. బానే కవర్ చేస్తుంది. ఆహా, ఆవిడకెలా తెలుసు? ఇదొకటి జలగలా తయారైంది. నిన్నే ఆవిడకెలా తెలుసు? ఎలా అంటే లాస్ట్ వీక్ మన ఆఫీస్ లో హెల్త్ క్యాంప్ పెట్టారంట. స్టాఫ్ తో పాటు బావకు కూడా చెకప్ చేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారంట. రిపోర్ట్స్ లో సైకలాజికల్ డిజార్డర్ తో బాధపడుతున్నారని తెలిసిందంట. తెలిసిన విషయం తను నాకు చెప్పింది. ఏదైనా పొరపాటు జరిగిందేమో అని ఇంకోసారి టెస్టులు చేయించడానికి బావని హాస్పిటల్కి తీసుకెళ్లాను. సేమ్ రిపోర్ట్స్ మళ్ళీ వచ్చాయి. కావాలంటే చూడండి. భగవంతుడా, ఏంటయ్యా నా కొడుకు ఇలాంటి రోగాన్ని ఇచ్చావు? వాడేం తప్పు చేశాడని వాడికి ఇంత పెద్ద శిక్ష విధించావు? నమ్మేశారు. ఊరుకో చిన్నత్త. ఎలా? నా వల్ల కావడం లేదు. ఎందుకేనారా నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? అవును చిన్నత్త. అమ్మా, ఇక జీవితాంతం ఇంతేనా? లేదు చిన్నత్త, తగ్గి మామూలు మనిషి అయ్యే అవకాశం ఉందంట. ఏంటది? అవునండి, తన ప్రవర్తనకి కోప్పడకుండా బాధపడకుండా తనకి కోఆపరేట్ చేసి సపోర్ట్ చేయాలి. అప్పుడు ఆయన ఇలా తల పట్టుకొని పడిపోరు. అర్థం కాలేదు సంయుక్త గారు. అంటే పద్మదిన, సపోజ్ తను తిట్టినా నవ్వుతూ ఉండాలి. తను ఏమన్నా ఓకే అనాలి. ఎదురు చెప్పకూడదు. ఏంటిలా చేస్తున్నావని అస్సలు అనకూడదు. తనని చంటి బిడ్డలా వదిలేయాలి. చిన్న పిల్లోడు మాట్లాడినట్టే తీసుకోవాలి. అలా చేస్తే తనలో పోతున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. తనేం చేస్తున్నాడో మెల్లమెల్లగా తనకే తెలియడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నా కొడుకు కోరుకుంటాడు, అంతే కదా? అంతే చిన్నత్త. మనమందరం పాటిస్తాను. వాడికన్నానా? అవును, తమ్ముడు కన్నానా? నేను సపోర్ట్ గా ఉంటాను. నా సూర్య కన్నానా? గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాలి. ప్రాబ్లం ఏం లేదు కదా? వ్యాధి పూర్తిగా ముదరలేదు కదా. చెప్పే కదా, 5 to 10 minutes లో స్పృహ వచ్చేస్తుంది. సరే, తీసుకెళ్దాం. పదండి. బావా, లేనా? లేరా నానా? స్పృహ వచ్చింది. ఏం చేస్తున్నారు? నాకేమైందని మీరు లేపుతున్నారు? అబే సూర్య, ఏం లేదు నాన్న. ఏం కాదు బావా. కాలేదని చెప్తుంటే ఎవరు నమ్ముతున్నారు? అమ్మా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నేను సామాను ఏమీ అనలేదు. అవును సూర్య, నువ్వు నన్నేమీ అనలేదు. చూసావమ్మా ఆ స్పందన? ఇప్పుడేమంటావు? అత్తయ్య గారు, ఇదిగో చంపేస్తాను. ఇంకోసారి నా కొడుకు గురించి ఏమైనా చెప్పావంటే నా కాబోయే కోడలవని కూడా చూడను. ఇంట్లోంచి గెంటేస్తాను. ఏమనుకున్నావో? అమ్మా, చెప్పను. విన్నావానా? చెప్పుదట. ఇక నువ్వు దీని గురించి ఆలోచించే పనే లేదు. ఎవరు 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 ఏమనరు నిన్ను. ఏమోనమ్మా, ఏమీ చేయకపోయినా చేశానని అంటున్నారు. ఇక మీదట అనను సూర్య. అనరా? ఓకే, అందరూ స్పందించారు. రే సూర్య, నువ్వు గదిలోకి వెళ్ళి పడుకోనా? అమ్మా, ఇప్పుడు నేను కాసేపు పడుకున్నట్టే అనిపిస్తుంది, కానీ పడుకోలేదు. అవును, నువ్వు పడుకోలేదు. అవును, మాతో అసలు మాట్లాడలేదు. అవును అవును, అందరూ ఒప్పేసుకున్నారు.
ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ, ఏం లేదమ్మా, అది ఏం లేదురా, ఏవీ లేదు. అసలు అసలు ఏం జరగలేదు. అరే షూర్ అమ్మా. సమంత సూర్య గారికి రెస్ట్ అవసరం, తీసుకొని వెళ్ళి పడుకోబెట్టండి. రా సూర్య. ఆంటీ, అందరూ గుంపుగా వెళ్ళకండి, సూర్య గారు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సమంత నువ్వు తీసుకొని వెళ్ళి పడుకోబెట్టు. రా బావా, పద బావా. వెళ్ళొస్తాను ఆంటీ. అమ్మా, నా సూర్య కోసం అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. అలాగే ఆంటీ. సూర్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. వాడేం చేసినా, ఎలా మాట్లాడినా, ఏం చెప్పినా మేమందరం ఊకొట్టాలి. అంతే కదమ్మా? అంతే ఆంటీ. వస్తాను. వాడేం చెప్పినా, ఏం చేసినా ఊకొట్టాలి. గుర్తుపెట్టుకోండి. రా. Yes. భలే నమ్మించేసావు శామ్. నువ్వు చేసిన యాక్టింగ్ అలాంటిది బావా, ఎవరైనా నమ్మేస్తారు. ఆదిత్య, ఇక నువ్వేం చేసినా వేస్టే అవుతుంది. నో యూస్. గొర్రె ఒకటి ఒంటరిగా చిక్కింది. దీన్ని రెచ్చగొడతా, ఇంట్లో కలకలం సృష్టిస్తా. రే సూర్య, నిన్నింక మామూలుగా తిట్టర్రా. ఐ థింక్ నిన్నింక గెంటేస్తారు. ఐ వాంట్ దట్. అక్క, పద్మక్క, నిన్ను అక్క అని పిలవడానికి కూడా నాకు మనసు రావడం లేదు. నేనేం చేశాను తమ్ముడు? ఏం చేసావా? నీకు అసలు పెళ్ళైందన్న విషయం గుర్తుందా? సూర్య ఏంటి సూర్య? పెళ్ళైన ఆడపిల్ల ఉండాల్సింది ఎక్కడ? పుట్టింట్లోనా, అత్తింట్లోనా? అత్తింట్లోనే. మరి నువ్వు ఎక్కడున్నావు? మొగుడితో పాటు ఇక్కడే తిష్ట వేశావు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడను? ఇంకెలా మాట్లాడను? అంటే అన్నానంటారు, చేసేవి మాత్రం కనిపించవు. ఈ ఇంట్లోనే బిడ్డను కని వాళ్ళకి ఆస్తిలో వాటా కొట్టేయాలని చూస్తున్నావు. ఎవరికి తెలీదు నీ గురించి, నీ మొగుడు గురించి. సూర్య, మేము అలాంటి వాళ్ళవారా? ఇక్కడ ఉంటే అలాంటి వాళ్ళనే అనుకుంటారు. ఎలారా అసలు? ఎలా లేదు లేదు లేదు. మానసిక వ్యాధి చిన్నత్త. అంటే పద్ముదిన, సపోజ్ తను తిట్టినా నవ్వుతూ ఉండాలి. తను ఏమన్నా ఓకే అనాలి, ఎదురు చెప్పకూడదు. ఏంటిలా చేస్తున్నావని అస్సలు అనకూడదు. తనని చంటి బిడ్డలా వదిలేయాలి. చిన్న పిల్లోడు మాట్లాడినట్టే తీసుకోవాలి. అలా చేస్తే తనలో పోతున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది.
తనేం చేస్తున్నాడో మెల్లమెల్లగా తనకి తెలియడం స్టార్ట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? అందరినీ పిలిచి నేను ఇలా మాట్లాడినందుకు గొడవ పడాలనుకుంటున్నావా? పిలు, నాకేమన్నా భయమా? మా ఇంట్లో ఉంటూ సిగ్గు లేకుండా తింటున్నది నువ్వు మీ ఆయన. నేనేమీ బెదర్ను. పిలువు. పిన్ని పిన్ని పిలు. పిన్ని. ఏం జరిగిందమ్మా? సూర్య నన్ను మా అత్తగారింటికి వెళ్ళిపోమంటున్నాడు. అవునా? నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. సూర్య చెప్పాడా? అయితే రేపు వెళ్ళిపో అమ్మా. అలాగే పిన్ని. ఏం జరిగింది? ఏం లేదు సముద్ర, తమ్ముడు నన్ను మా వారితో కలిసి మా అత్తగారింటికి వెళ్ళిపోమంటున్నాడు. అవునా? ఓకే, అయితే రేపే వెళ్ళిపో పద్మజన. నేను అదే చెప్పాను. ఏం జరిగింది? తమ్ముడు నన్ను అత్తగారింటికి వెళ్ళిపో అంటున్నాడు. అలాగే అలాగే సూర్య గారు, ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏం జరిగింది? నీకు తెలియదా సామాన్య? సూర్య పద్మజుని వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోమని చెప్పాడంట. అవునా? ఏం సూర్య చెప్పావా? వెళ్ళిపోతుందిలే, నువ్వు ఇంకేం ఆలోచించుకో. ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారు? ఏం జరిగింది? నీ అన్నయ్య పద్మని అత్తగారింటికి వెళ్ళిపోమన్నాడు. ఓ అవునా? ఎంత మంచి మాట చెప్పావు అన్నయ్య. వెళ్ళిపోతుంది అన్నయ్య. అక్క సంతోషంగా వెళ్ళిపోతుంది. అమ్మా వెళ్తుందా? వెళ్తుందా? నీకేమీ నా మీద కోపం రావట్లేదా? అయ్యో, కోపం ఎందుకు వస్తుంది? నువ్వు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మరి నువ్వేం చెప్పినా అందులో న్యాయం ఉంటుందిరా. నేను వెళ్ళిపోతానులే. అమ్మా వెళ్ళిపోతుందిరా. ఏమండి పదండి, బట్టలు సర్దుకోవాలి. అదే నేను హెల్ప్ చేస్తాను. ఏమైంది వీళ్ళకి? ఎక్స్పెక్ట్ చేయింది జరిగింది. వెళ్ళిపోతాను అనటం ఏంటి? వెళ్ళిపోతుంది ఆదిత్య.
వెల్కమ్ ఆదిత్య, వెల్కమ్.